ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే హత్యకు గురయ్యారు. నాగులుప్పలపాడుకు సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షుడు తాజాగా హత్యకు గురైనటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కార్యాలయం దగ్గర ఉండగానే నలుగురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్యకు పాల్పడ్డారని, దీంతో మొత్తం పోలీసు యంత్రాంగం ప్రకాశం జిల్లా అంతటా కూడా అప్రమత్తమైంది. మద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ మధ్య కాలంలో తలెత్తుతున్నటువంటి వివాదాల్లో ఇది ఒకటి అన్నటువంటి అనుమానం ఉంది. అదే సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒంగోలు లాంటి చోట్లన అది కూడా బాగా ఫెమిలియర్ అయినటువంటి చౌదరి గారిని ఈ హత్య చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తక్షణం పోలీసు యంత్రాంగం అప్రమత్తమై మొత్తం జిల్లా అంతటా అట్లాగే నగరం అంతటా కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి చెక్ చేస్తున్నారు. హంతకుల్ని పట్టుకునేటటువంటి దిశగా పరుగులు పెడుతున్నారు.